నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని స్థానిక సర్కిల్ కార్యాలయం నందు సీఐ సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో చిన్నారులు ఈత కొట్టడానికి చెరువులు, కాలువల దగ్గరికి వెళ్లకుండా, మోటార్ వాహనాలు నడపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. చిన్నారులు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని, వాటి బాధ్యతను తల్లిదండ్రులే సంరక్షించాలని తెలిపారు. వేసవి సెలవుల్లో యాత్రలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం అందించి దొంగతనాలను అరికట్టేందుకు కలెక్షన్ ఎల్హెచ్ఎంఎస్ లాక్ మైటింగ్ సిస్టమ్ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పాల్గొన్నారు. కోవూరు మండల ప్రజలందరికీ కూడా పోలీస్ వారి సూచనలు. ఈ వేసవి కాలంలో పిల్లలకి స్కూళ్ళు, కాలేజీలు సెలవులు ఇచ్చినందువలన మీరంతా కూడా వాళ్ళతో పాటు తీర్థయాత్రలకని, విహారయాత్రలకని వెళ్ళేటప్పుడు మీ విలువైన వస్తువులు ఏమైనా ఉంటే అన్నీ కూడా బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు మీ ఇంటి పక్కల వాళ్ళకు కూడా జాగ్రత్తగా చూడమని, గమనించమని చెప్పి చెప్పవలసిందిగా తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి ఉచితంగా అందించేటువంటి ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, ఇది మీ ఇంటి లోపల నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం 24 గంటలు కూడా పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఉంటుంది. మీరు భరోసాగా మీ యాత్రలు తిరిగి రావచ్చు. ఉచితంగా అరేంజ్ చేస్తుంది. దీన్ని కూడా వినియోగించమని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వేసవి సెలవుల్లో ఈత కొట్టడం కోసం అని చెప్పి దగ్గరలో ఉన్న కాలువలు, చెరువులు, బావులు లాంటి వాటికి పిల్లలు వెళ్ళే అవకాశం ఉంది. ఆ సమయాల్లో కూడా వాళ్ళకి ఈత వచ్చా రాదా, అక్కడ ఏదైనా మునిగిపోయి ప్రమాదకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనేది కూడా తెలుసుకోకుండా పిల్లల్ని అట్లా పంపవద్దు అని చెప్పి పెద్దవాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. పిల్లలు బైక్ నేర్చుకుంటారు, కారు నేర్చుకుంటారని మోటార్ వాహనాలు కూడా వాళ్ళ మైనర్ పిల్లలు అయినప్పటికీ వాళ్ళకి లైసెన్స్ లేకుండా, రోడ్డు మీద వెహికల్స్ నడిపేటువంటి ప్రావీణ్యం లేకుండా కూడా వాళ్ళ చేతికి పెద్దవాళ్ళు ఆ వెహికల్స్ ఇచ్చి సరదాగా తిరుగుతారులే, పిల్లలే కదా అని వదిలేసేటువంటి సందర్భాలు కూడా మేము చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఏ ఇబ్బంది జరిగినా, పిల్లలు ప్రమాదం జరిగి వాళ్ళు దెబ్బలు తిన్నా, వేరే వాళ్ళకు గుద్దినా, ఏం జరిగినా సరే ఆ వెహికల్ ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో వాళ్ళపైన, ఆ వెహికల్ ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీరంతా ఈ వేసవి సెలవుల్లో ఈ దొంగతనాల పట్ల కానీ, అదేవిధంగా యూత్ ఈ ఈతకు వెళ్ళే క్రమం కానీ, మోటారు వాహనాలు అతివేగంగా వాళ్ళకి లైసెన్సులు, నైపుణ్యాలు లేకుండా నడపడం విషయాల్లో కానీ జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు పాల్గొకుండా ఉండమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.